హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు నటసింహం బాలయ్య అండ్ కింగ్ నాగార్జున వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కూడా కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఈ రోజు మనం నటసింహం బాలకృష్ణ గారు వదిలేస్తే కింగ్ నాగార్జున గారు చేసినటువంటి ఫిల్మ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియో అనేది మాకు కొన్ని అఫీషియల్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్తో చేయబడింది, గమనించగలరు. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు అండ్ టాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ నాగార్జున గారు ఇద్దరు కూడా టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ స్టార్స్లో ఒకరు. అయితే తర్వాత నాగార్జున గారు కొంచెం డౌన్ అవగా బాలకృష్ణ గారు ఆల్ ఇండియా సూపర్ స్టార్గా మారిపోయారు. బాలకృష్ణ గారు ఆయన కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆయన అన్ని కథల్ని యాక్సెప్ట్ చేయకుండా చాలా సెలెక్టివ్గా కొన్ని సినిమాలు మాత్రమే చేసుకుంటూ ఉండడం వల్లే ఈ రోజు ఆయన వచ్చి 50 సంవత్సరాలైనా కేవలం 100కి పైగా సినిమాలు మాత్రమే చేశారు. అదే ఆ సినిమాలన్నింటినీ రిజెక్ట్ చేయకుండా ఆయన గనక పూర్తి చేసి ఉండుంటే ఈ పాటికి 200కి పైగా సినిమాల్లో ఆయన హీరోగా నటించి ఉండేవారు. అండ్ ఆయన కెరీర్లో కూడా ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉండేవి. ఆయన ఇన్ని సినిమాలు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో, ఒకవేళ రిజెక్ట్ చేయకుండా ఆ సినిమాలు కనుక పూర్తి చేసి ఉంటే ఎలా ఉండేదో మేము చాలా వీడియోస్ అనేవి ఈ టాపిక్ పై చేసాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత అవి కూడా చూడండి. అప్పుడు బాలకృష్ణ గారు ఈ 50 ఏళ్లలో 100 సినిమాలకు పైగా మాత్రమే చేయడానికి కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి నాగార్జున గారి మొట్టమొదటి సినిమా 1988లో రిలీజ్ అయ్యి కింగ్ నాగార్జున గారికి ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచినటువంటి ఆఖరి పోరాటం. ఈ సినిమా ఆ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమా ఆ టైంలో 12వ భారతీయ చలనచిత్ర ఉత్సవాల్లో మెయిన్ స్ట్రీమ్ సినిమాగా స్క్రీనింగ్ చేయబడింది. ఎంతో మంచి అప్రిసియేషన్ ని దక్కించుకుంది కామన్ ఆడియన్స్ లో అండ్ మూవీ లవర్స్ లో, అలాగే సినీ విశ్లేషకుల్లో కూడా. ఈ సినిమా నాగార్జున గారికి మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. ఆయన్ని యాక్షన్ హీరోగా కూడా నిలబెట్టింది ఈ సినిమానే. అయితే కె రాఘవేంద్రరావు గారు ఈ సినిమాని మొట్టమొదటిగా చెప్పింది బాలకృష్ణ గారికి. అప్పటికే 1986 అండ్ 87లో బ్యాక్ టు బ్యాక్ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తో సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి ఈ కథ సరిగ్గా సూట్ అవుతుందని ఆయన ఈయనకి చెప్పడం జరిగింది. అయితే సినిమాలోని కథ వెస్టర్న్ యాక్షన్ మూవీ స్టైల్లో ఉండడం అండ్ శ్రీదేవి గారు హీరోయిన్ కావడంతో ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇలా ఈ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ అనేది బాలకృష్ణ గారి దగ్గర నుండి నాగార్జున గారి వద్దకు వెళ్ళింది. కథ నచ్చిన నాగార్జున గారు ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు. ఆయన కెరీర్ లో ఫస్ట్ కమర్షియల్ సూపర్ హిట్ ని అందుకున్నారు. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, 1989లో రిలీజ్ అయినటువంటి క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి. క్రియేటివ్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారి డైరెక్షన్ లో నాగార్జున గారు హీరోగా తెరకెక్కినటువంటి ఈ డిఫరెంట్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా నేషనల్ వైడ్ గా మంచి అప్రిసియేషన్ ని, రికాగ్నైజేషన్ ని దక్కించుకొని ఇండియాస్ గ్రేటెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. నాగార్జున గారి స్టార్డమ్ ని ఈ సినిమా మరింత పెంచడమే కాకుండా కొత్త రకం కథల్ని, సినిమాల్ని ఇష్టపడే ఆడియన్స్ లో నాగార్జున గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తీసుకొచ్చింది ఈ సినిమా. అయితే ఈ సినిమా స్టోరీని మణిరత్నం గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికే. ఇది వరకు ఒక వీడియోలో కూడా మేము ఈ విషయం చెప్పడం అనేది జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. ఆ టైంలో తెలుగులో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేద్దామని అనుకుంటున్నటువంటి మణిరత్నం గారికి 1989లో ముద్దుల మావయ్య లాంటి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ తో బిగ్గెస్ట్ స్టార్ గా ఉన్నటువంటి బాలకృష్ణ గారు అయితే ఈ కథకి సరిగ్గా బాగుంటుందని, తెలుగులో ఆయన డెబ్యూకి కూడా చాలా హైప్ వస్తుందని అండ్ ఈ సినిమా ఆయనకి చాలా డిఫరెంట్ గా ఉండి లవర్ బాయ్ ఇమేజ్ ని కూడా తీసుకొస్తుందని ఆయన మరియు ఆ మూవీ మేకర్స్ భావించారు. అయితే కథ విన్న తర్వాత ఈ కథ చాలా విభిన్నమైనటువంటి ప్రేమ కథ చిత్రంలా ఉండడం వల్ల అప్పటికి ఫ్యామిలీ అండ్ మాస్ హీరోగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు కమర్షియల్ మూవీస్ చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండడం, ఆయన ఫ్యాన్స్ కూడా ఆయన దగ్గర నుండి ఇలాంటి మాస్ మసాలా సినిమాలను ఎక్స్పెక్ట్ చేయడంతో ఈ టైంలో ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టోరీ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో అర్థం కాక ఇలాంటి టైంలో ఇలాంటి రిస్క్ చేయడం ఎందుకని మొత్తానికి సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నాగార్జున గారితో చేసినటువంటి సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసి గ్రేటెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచిందో మనందరికీ తెలుసు. ఎప్పటికీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ లో ఇదొక క్లాసిక్ మూవీగానే అందరూ భావిస్తూ ఉంటారు. ఇంత యునిక్ సక్సెస్ సాధించినటువంటి సినిమాని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడం అనేది ఆయన ఫ్యాన్స్ కి అండ్ ఆయన ఎక్స్పెరిమెంట్స్ ని ఇష్టపడే ఆడియన్స్ కి కొంత డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి.
మరి ఈ సినిమాని బాలకృష్ణ గారు చేసుండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, 1994లో రిలీజ్ అయినటువంటి బ్లాక్ బస్టర్ ఫిలిం హలో బ్రదర్. కమర్షియల్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో నాగార్జున గారు డ్యూయల్ క్యారెక్టర్ లో రూపొందినటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా ఆ టైంలో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. జస్ట్ చిరంజీవి గారి ఘరానా మొగుడు కలెక్షన్స్ ని బీట్ చేయడంలో కొంత ఫెయిల్ అవడం వల్ల ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ మిస్ అయింది. నాగార్జున గారి కెరీర్ లో ఇప్పటికీ టాప్ కమర్షియల్ మూవీస్ లో ఇదే టాప్ పొజిషన్ లో ఉంటుంది. ఆయన ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా సాధారణ ఎంటర్టైన్మెంట్ లవర్స్ కి కూడా ఈ సినిమా ఎంతో ఫేవరెట్. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఇప్పటికీ చాలా ఫేమస్. అయితే ఈ సినిమా స్టోరీని ముందుగా చెప్పింది ఈవివి సత్యనారాయణ గారు నటసింహం బాలకృష్ణ గారికి. ఆయనతో ఎప్పటి నుంచో ఇలాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని చేద్దామని ఆయన అనుకుంటున్నారు. ఆ సమయంలోనే ఈ కథ ఆయనకి చాలా బాగుంటుంది అని ఆయన భావించారు. అయితే అదే సమయంలో భైరవ ద్వీపం సినిమాతో ఆయన చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హలో బ్రదర్ సినిమా రిలీజ్ అవ్వడానికి వారం రోజుల ముందే భైరవ ద్వీపం సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో మొత్తానికి ఈ సినిమాని బాలకృష్ణ గారు చేయలేకపోయారు. ఒకవేళ బాలకృష్ణ గారు గనక ఈ సినిమాని చేస్తుంటే చాలా పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉండేది అని ఇప్పటికీ చాలా మంది భావిస్తూ ఉంటారు. మరి ఈ ఫిలిం ని బాలకృష్ణ గారు చేస్తుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, 1995 ఏప్రిల్ 27న రిలీజ్ అయినటువంటి సూపర్ హిట్ మూవీ ఘరానా బుల్లోడు. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ కమర్షియల్ ఫిల్మ్ లో నాగార్జున గారికి హీరోయిన్స్ గా రమ్యకృష్ణ గారు అండ్ ఆమని గారు నటించడం అనేది జరిగింది. భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి నాగార్జున గారికి మాస్ లో ఫాలోయింగ్ ని మరింత పెంచడం మాత్రమే కాకుండా ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది కమర్షియల్ హిట్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆ టైంలో ఎంతో ఫేమస్ అయ్యాయి. కె రాఘవేంద్రరావు గారు ఈ సినిమా స్టోరీని ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం జరిగింది ఆ టైంలో. అయితే ఆదిత్య 369 సినిమాతో ఆయన అప్పటికే చాలా బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను కూడా ఆయన వదులుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్, మాస్ సీన్స్ ఇలా మొత్తం ఈ సినిమా అంతా కూడా ఒక అవుట్ అండ్ అవుట్ మసాలా మూవీగానే తెరకెక్కింది. సో కథ రాసే సమయంలోనే ఈ సినిమా బాలకృష్ణ గారికి సరిగ్గా సూట్ అవుతుందని కె రాఘవేంద్రరావు గారితో పాటు మూవీ ప్రొడ్యూసర్స్ కూడా భావించారు. కానీ ఈ సినిమా చేయడం కుదరకపోవడం వల్ల బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అండ్ నాగార్జున గారు చేశారు. ఆయన కెరీర్ లో మరొక సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి నాగార్జున గారి ఫిలిం 1997లో రిలీజ్ అయినటువంటి మోస్ట్ హైప్డ్ సౌత్ ఇండియన్ మూవీగా ఆ టైంలో హిస్టరీ క్రియేట్ చేసినటువంటి రక్షకుడు. తమిళ్ తెలుగు బైలింగ్వల్ గా రూపొందినటువంటి సినిమా ఆ టైంలో ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్ లో ఒకటి. ఫస్ట్ టైం మన తెలుగు నుండి పాన్ ఇండియా ఐపీఎల్ తో రిలీజ్ అయినటువంటి సినిమా ఇదే. 1997లో డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ డైరెక్షన్ లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాని కేటీ కుంజమోహన్ ప్రొడ్యూస్ చేయగా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించడం అనేది జరిగింది. తమిళ్ తెలుగు బైలింగ్వల్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అంచనాల్ని అందుకోవడంలో ఫెయిల్ అయి డిజాస్టర్ గా నిలిచింది. అయితే ముందు డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ ఈ సినిమాని డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ గానే బాలకృష్ణ గారితో చేయాలి అని అనుకున్నారు. ఆల్మోస్ట్ అంతా ఓకే అయిన సమయంలో బాలకృష్ణ గారికి అండ్ డైరెక్టర్ ప్రవీణ్ గాంధీకి ఈ సినిమా గురించి క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేవి రావడంతో ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల బాలకృష్ణ గారు ఈ సినిమా నుండి వాకౌట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వరుస హిట్స్ తో అప్పటికి మంచి ఫామ్ లో ఉన్నటువంటి నాగార్జున గారితో ఈ సినిమాని తమిళ తెలుగు బైలింగ్వల్ గా మార్చి చాలా భారీగా చిత్రీకరించి రిలీజ్ చేశారు. అయితే ఓపెనింగ్స్ లో అదరగొట్టినటువంటి ఈ సినిమా ఆ హైప్ ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవడంతో ఫ్లాప్ టాక్ తో డిజాస్టర్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో, ఒకవేళ బాలకృష్ణ గారు చేసిండుంటే హిట్ అయ్యేదని మీరు అనుకుంటున్నారో లేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఈ విధంగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సినిమాలో నాగార్జున గారు యాక్ట్ చేయడం అనేది జరిగింది. వీటిలో మెజారిటీ సూపర్ హిట్స్ ఉండడం విశేషం. మరి వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ దీనిపై మీ ఒపీనియన్ ని కూడా కింద కామెంట్ చేయండి.